బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై విచారణ జరుగుతోంది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఏసీబీ డీఎస్పీ కౌంటర్ దాఖలు చేశారు. అయితే కేటీఆర్ పై నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని కోరారు. ప్రస్తుతం హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తున్నారు. కేటీఆర్ క్వాష్ పిటిషన్ విచారణ అయితే ప్రారంభమైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, క్వాష్ పిటిషన్ విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఏపీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ ఇచ్చినటువంటి న్యాయం అరెస్ట్ కూడా ఏపీ సీనియర్ ప్రభుత్వం కోరడం జరిగింది. దీంతో కేటీఆర్ తరఫున అదే సుప్రీంకోర్టు న్యాయమూర్తి సిద్ధార్థ వాదన వినిపిస్తున్నారు. ప్రభుత్వం అనుమతి తీసుకోండి నిజమే, కానీ డబ్బులు వేరే వ్యక్తులకు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ అవినీతి జరగలేదు. దీనికి సంబంధించి సెక్షన్ 409 వాదన వినిపించడం ఖచ్చితంగా ఈ కేటీఆర్ పై నమోదైన కేసును ట్రాక్ చేయాలని చెప్పిన ఆయన వాదన వినిపిస్తున్నారు. కానీ పలు సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్ కూడా గతంలో వినిపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో కూడా ఆర్డర్ కౌంటర్ దాఖలు చేసి ఏసీబీ తరఫున న్యాయవాదులు కూడా పూర్తి వాదన వినిపిస్తున్నారు. ఇప్పటికే పూర్తి వివరాలతో కూడిన దాఖలు చేశారు. అందులో కేటీఆర్ ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా తన సొంతంగా ఆదేశాలు జారీ చేసి విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లింపులు జరిగాయి. దీనికి సంబంధించి ఆయన సంతకంతో పాటు అప్పటి చీఫ్ సెక్రటరీగా మున్సిపల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, మరొక సివిల్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బీడీఎల్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా ఏకపక్ష నిర్ణయం తీసుకొని విశ్వసనీయ ఖజానాకు నష్టం జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి అన్ని అనుమతులతో కేసు నమోదు చేశామని చెప్పేసి కూడా ఏసీబీ కౌంటర్ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చింది, దానికి సంబంధించి ఏసీబీ కూడా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఇప్పటికీ కేసుపై ఇది కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేయడం జరిగింది. ఈ పార్కు సంబంధించిన విధులు ఆర్డీఐ సంబంధించి రూల్స్ పాటించకుండా విదేశీ కంపెనీకి బయటకు కాబట్టి దీనికి సంబంధించి అధికారులు ప్రస్తుతం హైకోర్టులో ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణ అనంతరం ఎలాంటి ఇబ్బందులు వస్తే వాటి ప్రకారం ఏసీబీ నడుచుకునే అవకాశం కనబడుతుంది. అయితే సురేష్, ఇటు ఏదైతే నాట్ టు అరెస్ట్ ఎత్తివేయాలని కోరుతున్నారు కాబట్టి అది ఎత్తివేసే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఈ రోజు వరకే ఏసీబీ నాట్ టు అరెస్ట్ కల్పన మినహాయించింది. ఈ రోజు వరకు చూస్తే మళ్ళీ దాన్ని తొలగిస్తుందా లేదంటే ఏసీబీ ఖచ్చితంగా అప్పీల్ చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు ఏసీబీ విచారణ కొనసాగించాల్సిన డైరెక్షన్ ఇస్తే ఖచ్చితంగా కేటీఆర్ కి నోటీస్ ఏసీబీ చూసి విచారణ కొనసాగించే అవకాశం కనబడుతుంది. కానీ గతంలోనే ఈ కేసులో ఖచ్చితంగా ఆయనకి మధ్యంతర బెయిల్ ఇవ్వాలి, అంటే నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కేటీఆర్ తరఫు న్యాయవాదులు వాదిస్తే ఈ రోజు వరకు కూడా నాట్ టు అరెస్ట్ సంబంధించి ఆర్డర్స్ ఉన్నాయి. ఈ రోజు ముగిస్తున్నాయి కాబట్టి హైకోర్టు విచారణ అనంతరం ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది అనేది కూడా ఉత్కంఠగా మారింది. ఒకవేళ పూర్తి ఏసీబీకి సంబంధించిన కౌంటర్ లో వివరాలన్నింటినీ పరిశీలించిన తర్వాత హైకోర్టు నిర్ణయించిన అవకాశం. రైట్, థ్యాంక్ యూ సురేష్.